శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిథున రాశి వారికి చెప్పదగ్గ అంశం ఏమీ లేదండి. అన్ని శుభ విషయాలు, శుభకార్యాలు, అనేకమైనటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు ఎదురొస్తూ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధులు మీ రాశిలో ఉండడం వలన 6వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి కూడా బుధుడు 6, 15వ తారీఖు బుధుడు ఉండడం వలన, గురుడు కూడా మీ రాశిలో ఉండడం వలన సర్వదా సౌఖ్యమే, ధైర్యంగా ఉండడము. పైగా 1,00,000 దోషాలు పోగొట్టేటువంటి గురుడు మీ రాశిలో ఉండడం వల్ల దోషరహితంగా ఉంటారు మీరు. అంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పైగా సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడానికి రవి బుధులు కారకులు అవుతారండి వీళ్ళు. రవి బుధులు మీ రాశిలో ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి ఉండడము, అపారమైన తెలివితేటలు ఉండడము. అలాగే అండి, మీ రాశిలో కూడా రవి బుధులు అండ్ గురుడు కూడా ఉండడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. ముఖ్యంగా ఈ సైంటిస్టులకి, విద్యా పారంగతులకి అపారమైన విద్య రావడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, ఇవన్నీ బాగుంటాయండి రవి బుధుల వల్ల. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, పైగా ముఖ్యంగా చెప్పాలంటే ఆస్ట్రాలజర్స్ కంటే, మీరు ఆస్ట్రాలజీ చెప్తున్నారు కదా, మిథున రాశి వాళ్ళకి ఆస్ట్రాలజీలో చాలా బ్రహ్మాండంగా పట్టు ఉంటుంది. అంతేకాకుండా మీ రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా మ్యాథమెటిషియన్స్కి, సైంటిస్టులకి, సినిమా యాక్టర్లకి, వాళ్ళు చెప్పక్కలేదండి, డైరెక్టర్స్, మిథున రాశిలో డైరెక్టర్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా బాగుంటుందండి. కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడు కదా, కుజుడు కుజుడు గురించి చెప్పుకోవద్దు మనం. కుజుడు 3వ భాగం మారిపోతున్నాడు, దానికి బుధుడు ఉంటాడు. మీరు రాశిపతి బుధుడు 2వ భాగం ఉన్నాడంటే ఏమో ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడు, ఖచ్చితంగా పెంచుతాడు. అనర్గళంగా మాట్లాడే శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, డబ్బుల్ని ఇస్తాడు. ఎక్కువగా పాటలు పాడేవాటిగా చేస్తుంటాడు. కొంతమందికి ద్వితీయ భావంలో బుధుడున్నా, ద్వితీయ భావంలో బుధ శుక్రుడున్నా, ద్వితీయ భావంలో శుక్రుడున్నా వాళ్ళకి సంగీతము, సాహిత్యము, నృత్యము, పాటలు పాడడము అన్నీ అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు అలా రాబోతున్నాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్నారు, డబ్బులు సంపాదించుకుంటారు, పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటారు. 23వ తారీఖు తర్వాత మాత్రమే. సరేనండి, ఇక ధైర్యము ఒక మారు పేరు మీరే. ఎటువంటి పరిస్థితులు, గడ్డు సమస్యలు, ఎటువంటి భీకరమైన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, భీకరం కాదనుకోండి, సరదా కోసం అంటాను, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తిని కుజుడు మీకు ఇచ్చాడు. ఎక్కడున్నాడు కుజుడు? 3వ భావంలో ఉన్నాడు, సింహరాశిలో ఉన్నాడు, అగ్నితత్వ రాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మీకు పాపి అయ్యాడు అనుకోండి, కేతుతో కలిసినాడు కాబట్టి శుభఫలితాలే ఇస్తాడు. సరే, అంత బాగుందా? అది కదరా జాతకం అంటారు సరే, అది మీకు ధైర్యం. ఇప్పటివరకు మీరు చాలా స్తబ్దతగా అమ్మ బాబాయ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రతి పనులను విజయం సాధించి తీరుతారండి మీరు. పైగా కుజుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు, మీకు బాగా తమ్ముళ్ళని ఇస్తాడు, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. పైగా మీకు బాగా స్టబర్న్గా మీరు ఉంటారు. ఒక పని స్టార్ట్ చేస్తే ఆ పనులు నిమగ్నం అయిపోయి చాలా బాగా చేస్తారండి మీరు. కొత్త కొత్త ఆలోచనలు, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడము, అలా చెప్పుకుంటూ లేకపోతే అనర్గళంగా చాలా ఉంటుంది అనుకోండి. ఏదైనా రైతులకి నష్టాలు రావడము, చదువులో ఆటంకాలు ఏర్పడము, మీ అమ్మగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదే ఉన్నా సరేనండి, చక్కటి బాబున్నాడుగా మీ అబ్బాయి పుట్టబోతున్నాడు కదా, ఆల్రెడీ మీకు అబ్బాయిలు ఉన్నారు. అంటే అమ్మాయిలు లేరని కదండి, అమ్మాయిలు కూడా అద్భుతం. అంటే నేను చెప్పేదంటే గురు ప్రభావాలు కాబట్టి చక్కటి పుత్ర సంతాన జననం కలుగుతుందండి. ఆ గురుడు వల్ల ప్రభావం కూడా పంచమ స్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు మీకు అత్యంత రాజయోగకారకుడు కదా, అద్భుతంగా ఆయన పంచమ స్థానం గురుడు పంచమ స్థానం చూడడం వల్ల
మీరు సాహిత్య రంగంలోనూ, సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, వాటిలో కళారంగంలో మీకు అభిరుచి కలిగి ఉండడము, సంగీతము, వాయిద్య కళాకారులుగాను, సంగీతంలోనూ, నృత్య కళాకారులుగాను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. చక్కటి భోజన వసతులు ఉంటాయి మీకు. అంతేకాకుండా మంత్రి పదవులు సిద్ధించడానికి, రావడానికి మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. అక్కడ గురుడు క్లియరెన్స్ ఇచ్చేశాడు, కానీ మీకు మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుందండి. సరే, ఏదేమైనా గురుడు వల్ల స్టాక్ మార్కెట్లో బ్యూటిఫుల్గా చాలా బ్రహ్మాండమైన సంపదలు కలిగి ఉంటారు. ఆరో భావాన్ని కుదురు చూడడం వల్ల ముఖ్యంగా మీరు ధైర్యంగా ప్రతి పని ముందుకు వెళ్ళిపోతుంటారండి. మీకు శత్రువులు అనేవాళ్ళు తక్కువ అయిపోతుంటారు, ఇంకా మిత్రులు అయిపోతుంటారు. ఇంతకుముందు మీకు చాలా మిమ్మల్ని మీరు చూస్తేనే బాధపడేవాళ్ళు చాలామంది ఉండేవారు. అదేం కాదు, మీరు చూస్తేనే ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళే శత్రువులే మిత్రులు అయిపోతారనమాట. అంతేకాకుండా చిన్న చిన్న కోర్టు కేసులు కానీ, కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ ఉంటే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయండి. అంటే అసెట్స్ అంటే ఆస్తులకు సంబంధించిందో ఉంటాయి కదా చిన్న చిన్నవి, నాకు తెలియదు. బట్ వాళ్ళకి మాత్రం మీరు సక్సెస్ అవుతారండి. అన్నిటికంటే ముఖ్యము భార్యాభర్తల యొక్క అనురాగం. అదొక్కటి కదండి కావాల్సింది. ఇంతకుముందు ఎలా ఉన్నారు మీరు చెప్తారు, మీకు తెలుసు కాబట్టి తెలియదే ఉంది. కానీ చాలా ఖర్చులు తగ్గిపోవడము, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం మళ్ళీ మొదలవడము మీకు అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా మీ దాంట్లో కూడా సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడము, శుభకార్యాలు చేయడము, కళత్రస్థానము అంటాము, విజయస్థానము అంటాము కదా, సప్తమస్థానాన్ని వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుందండి. వ్యాపార విస్తరణ అద్భుతంగా చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మీకు 9th హౌస్ గురించి మాట్లాడుకుందాం. భాగ్యస్థానంలో రాహు ఉండి గురు దృష్టి, కుజ దృష్టి, ఏం కావాలండి మీకు? ఇంకా ఇది అక్కడి చాలా అంటే ఏంటయ్యా బాబు అంటే ఏం లేదండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడంటే ఎవరి యొక్క దృష్టి ఉందో వాళ్ళలాగా యాక్ట్ చేయడము, ఎవరి హౌస్లో ఉన్నాడంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఉండడము జరుగుతుంది. పైగా వాయుతత్వ రాశిలో రాహు ఉండడం వల్ల, అది కూడా కుంభరాశిలో ఉండడం వల్ల వారిని కంటేసి వెళ్తారు. అది షూర్, ఖచ్చితం. అందరూ కాదు. ఆ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారు సరే, వెళ్ళాలి, చదువు కోసం వెళ్ళాలి. ప్రోగ్రామ్స్ అంటే కొంతమంది సినిమా ప్రోగ్రామ్స్ అని, అదే బిజినెస్ ప్రోగ్రామ్స్ అని, మీ పర్సనల్ విషయాలని వెళ్ళి తీరుతారు. కుజులు కూడా ఉంటాయి కదండి, భూములు వస్తుంటాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన వ్యాపారాలు అభివృద్ధి కలగడము, విమానాల్లో అస్తమానం తిరుగుతూ ఉండడము. మీ రాహు బాహుల్ మీకి తిప్పుతాడండి మిమ్మల్ని. ఇంతవరకు బాహు మీకి తొక్కాడు. దశమంలో రాహు ఉన్నాడంటే ఒక జనరల్గా ఏంటంటే తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపాలు పెట్టేవాడు. ఇప్పుడు మిమ్మల్ని బాహు మీకి తిప్పుతాడని డౌటే లేదు, ఖచ్చితంగా ఉంటుంది. భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. మీకు విధమైన గొప్ప అదృష్టికి చెప్పుకుంటే చాలా ఉందండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనాలు బాగా చేసుకుంటారండి మీరు. అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, తర్వాత ఏమో శక్తి పీఠాలు అంటారు కదా, అవి చేసుకోవడము, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు జరగడానికి అవకాశం ఉంది. దశమంలో శని ఒకదాని తర్వాత ఒకటి సూపర్గా కలిసి వస్తుందండి మీకు. దశమంలో శని గంగా స్నానం చేయించడం మొనగాడు. మీకు గబుక్కొని సరదాగా స్వామి పిలుపు వస్తుందేమో కాశీ వంటి క్షేత్రాలకు వెళ్ళడానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అలాగే ఒక గ్రామానికి అధికారిగా అవుతారు. 10th హౌస్లో శని ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉన్నాయి. పొలిటికల్ రంగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రజాదరణ, ప్రజాసేవ చేసుకుంటారు మీరు. అది కదా జాతకం అంటే సరే అది. తర్వాత అంటే శని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే దశమస్థానం కాబట్టి శని కారకత్వంలో ఉండే ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా ఉంటారు. ఈ కోలు, ఐరన్, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వీళ్ళందరూ కూడా మీకు చెప్పవలసిన అవసరం లేదని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైగా మీ జీవనోపాధి కోసం ప్రతిసారి చెప్తున్నట్టుగానే విదేశాలు వెళ్ళడము, అక్కడ మీరు సెటిల్ అయిపోవడానికి జరుగుతుంది. అక్కడంటే ఫారిన్. ఇంకా 11వ భావంలో శుక్రుడు అండి, అమ్మ బాబోయ్, ఆయన శుక్రుడు అగ్నితత్వ రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. మంచిది కాదు, కానీ 11వ భావాలు ఉన్నాడని సంగతి మర్చిపోకూడదు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు అంటే రాహువు, శని, శుక్రుడు. అంటే జూన్ నెల మొత్తం కూడా మీకు చాలా ఫేవరబుల్ మంతు. అవునా? అవురా అనిపిస్తుంది చూసుకోవడం కావాలంటే. ఖచ్చితంగా మంచిదే. పైగా శుక్రుడు వలన మీకు సినిమా రంగంలోనూ, పొలిటికల్ రంగంలోనూ, అయితే మీ వ్యాపార విస్తరణలోనూ బాగా ధనం సంపాదించుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము, వాటిలో బాగా మీకు ఊహించినంత లాభాలు వస్తాయండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కలగడానికి అవకాశం ఉంది. 12వ భావంలో రఘుబుధులు ఉన్నారు కదా, దేవతారాధన కోసము డబ్బు ఖర్చు పెట్టడము, సన్మానాలు జరగడం కోసం డబ్బు ఖర్చు పెట్టడము, అలా ఖర్చులతో పాటు డబ్బును నిల్వ చేయడం కూడా మీకు తెలిసి ఉంటుంది. రవి బుధులు 12వ భావంలో ఉంటే
ఖచ్చితంగా డబ్బులు నిల్వ కూడా చేస్తారు. నిల్వ అంటే సేవింగ్స్ చేస్తారు అని ఉంది. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉంటుంది అనుకోండి, కొద్దిగా బోర్ కొట్టేస్తుంది మీకు కూడా. సరదాగా జాతకాలు చెప్పినట్టు చెప్పుకుందాం. సో ఈ విధంగా మీకు రాశి వారికి, మిథున రాశి వారికి కాలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉన్నాయండి. శివాభిషేకాలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటే సర్వదా రక్షగా మీకు ఉంటాయండి. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశుల కాలసర్ప దోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం, జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి. ఒక బ్రాహ్మణుడు కానీ, లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ, వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, అంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదని మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఇది ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం, అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మన ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడడం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే, భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని, ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు మీకు, అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం నేను కూడా ఉండాలండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.